ఈరోజు హైదరాబాద్ రవీంద్ర భారతిలో పోల్సాని అనన్య మా కూతురు కూచిపూడి రంగప్రవేశ కార్యక్రమం. కూచిపూడి మన తెలుగు భాష సంస్కృతికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చినటువంటి కథక్, అదే వీటితో పాటు అనేక వందల సంవత్సరాలుగా మన తెలుగు వాళ్ళు పెంచి పోషిస్తున్నది, మన తెలుగుతనానికి గుర్తింపు తెస్తున్నది కూచిపూడి. అటువంటి కూచిపూడి నాట్యం మన జీవన విధానంలో, మన సంస్కృతిలో, మన విలువలకు ఒక ప్రత్యేకమైనటువంటి మన ఆధ్యాత్మికతకు మారుపేరుగా నాట్య రూపంలో కూచిపూడి. అటువంటి కూచిపూడి నాట్యాన్ని అనన్య గత 11 సంవత్సరాలుగా అభ్యాసం చేస్తూ ఉన్నత అభ్యాసానికి యునైటెడ్ కింగ్డమ్ లండన్కు వెళ్ళినప్పటికి కూడా కోవిడ్లో కూడా వర్చువల్గా అనేక పద్ధతుల్లో ఆ అభ్యాసాన్ని నడిపిస్తూ ఈరోజు అరంగేట్రం రంగప్రవేశం అనేటువంటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సింహనందిని, మయూరం అనేటువంటి ఒక కొత్త ఒరవడి ఉండేటువంటి కార్యక్రమాలు కూడా ఈ యొక్క నాట్య కార్యక్రమంలో రూపొందించబడ్డాయి. ఈ సింహనందిని, మయూరం ఇవి మన వాళ్ళకి గుర్తింపు ఈ కూచిపూడిలోనే ఉన్నాయి. దేవాలయంలో ఉండేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా మనం నడిపిస్తున్నాం. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీమతి రాజారెడ్డి, శ్రీ రాజారెడ్డి గారు పద్మవిభూషణ్, ఢిల్లీలో ఆదిలాబాదు నుంచి అనేక దశాబ్దాల క్రితం యువకుడిగా ఉన్నప్పుడు వారు వచ్చి కూచిపూడిలో ఆదిలాబాదులో ఎవరు లేనప్పుడు వారు ఈ విధంగా అభ్యాసం చేసి ఈరోజు కూచిపూడి బ్రాండ్ ఏదైతుందో, కూచిపూడి నాట్యకళ ఏదైతుందో దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచడంలో, ప్రచార కార్యక్రమంలో ఒక బ్రాండ్ అంబాసిడర్గా, ఒక ప్రతినిధిగా, ఒక కళాకారునిగా వారు తలమానికగా ఉన్నారు. వారి దంపతులు ఈరోజు అనన్యను ఆశీర్వదించడానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం చాలా మంచి కార్యక్రమం, గర్వించదగ్గింది. అదేవిధంగా శ్రీమతి శోభారాజు గారు అన్నమయ్య కీర్తనలకు జీవితాన్ని అంకితం చేసినటువంటి వారు కూడా అనన్య ఆశీర్వచన కార్యక్రమానికి, ఈ రంగప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. అదేవిధంగా మన పారిశ్రామికవేత్త, మన కళా పోషకులైనటువంటి డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు కూడా వారు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా వచ్చారు. వారంతా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మన హైదరాబాదులో ఉండేటువంటి చాలామంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి ప్రేక్షకులుగా చూడడానికి వచ్చారు, అతిథులుగా వచ్చారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. రాబోయేటువంటి రోజుల్లో మన ప్రపంచంలో ఎక్కడ జీవించినప్పటికి కూడా, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికి కూడా, ఏది ఏమైనప్పటికీ, మనం ఏం ప్రొఫెషన్ చేస్తున్నప్పటికీ ఈరోజు కూచిపూడి నాట్యం ప్రజాదరణ పొందుతున్నది. అమెరికాలో, యునైటెడ్ కింగ్డమ్లో, యూరోప్లో, వివిధ దేశాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా భారతీయ నాట్యకళల్లో కూచిపూడి అనేది ప్రసిద్ధిగాంచుతున్నది. ఇంకా ప్రసిద్ధి పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా.